సుత్తెగంగి పార్టీ పెబ్బకం భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సార్కు షెయి సర్కారు రూపాయి కూడా ఇస్తలేదట. పేరుకు శాంక్షన్ చేస్తున్నామని చెప్పుకుంటా షెయి పార్టీ మంత్రులు కూడా మొండి షెయి చూపెడుతున్నారట. ఉదికు సుత్తెగంగి పార్టీ షెయి పార్టీ రెండు కూడా సోపతి పార్టీలేనా. ఇప్పుడు అట్టెందుకు చేస్తారంటే ఇగో అయ్యా ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సార్ ఇక సురువు చెయ్యండి. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాడు మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి ముగ్గురు మంత్రులని. మరి ఆ ముగ్గురు మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు కానీ మాకైతే రావట్లేదు. మరి మీకు వస్తలేవంటే ఏమన్నట్టు మీ భద్రాద్రి కొత్తగూడెంలో కూడా అభివృద్ధికి పైకం విడుదల చేస్తున్నామని మస్తుగానే మొత్తుకుంటున్నారు కదా. ఎందువల్లంటే మా ఉత్తమారెడ్డి గారేమో నేను పెట్టినట్టు శాంక్షన్ అని రాస్తాడు, అక్కడికి వెళితే ఒక పని అవ్వదు. 2.5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. ఈయనరా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే కాదు, అటు రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా అంతేనట. మొత్తం ముచ్చటినుండ్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. అగో రెండు మిత్ర పార్టీలేనా, మీకెందుకు పని కాదంటే ఆ ముచ్చట కూడా చెప్తుండు ఇనుండ్రి. జనం ఏమనుకుంటారంటే స్నేహ పార్టీ కదా మిత్ర పార్టీ కదా వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి, ఏమీ రావట్లేదు. అయ్యా సాంబశివరావు సారు, మరి మీకు నియోజకవర్గంకు రూపాయి రాకుంటే మీరెందుకు ఇన్ని దినాలు సప్పుడు చేయకుండా ఉన్నారు? మీరు సప్పుడు చేస్తలేరంటే మీకు అందే ముడుపులు ఏనంగానో ఆనంగానే అందుతాయని పబ్లిక్ అనుకుంటారు కదా అంటే ఆ ముచ్చట కూడా చెప్తుండు ఈనుండ్రి. చెప్పకూడదు కానీ నేను ఏదో అంటారు చూసారా, తిట్టాలంటే తిట్టలేను, విమర్శ పెట్టలేను. ఏం చేయాలో వీళ్ళు ఫ్రీగా ఉన్నారు, వీళ్ళు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. కొట్టక తిట్టక ఏమో విసికినట్టు మీరు కూడా షెయి సర్కారుకు సడీ సప్పుడు కాకుండా సురుకులు పెట్టుర్రి. అట్లయితేనే ఏమన్నా ఫాయిదా ఉండేటట్టుంది, లేకుంటే మీ కాంగ్రెస్ సర్కారు కాయిస్గా పైకం ఏమీ ఇచ్చేటట్టు లేదు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.